హాయ్. సో రీసెంట్గా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన జాట్ మూవీ ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ఎస్, ఎందుకంటే బాలీవుడ్లో జాట్ మూవీ దాదాపు 80 కోట్లు వసూలు చేసింది. సో ఆ సినిమా ఇంకా 100 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. కానీ అప్పుడే అనౌన్స్మెంట్ చేశారు జాట్ 2 అని. ఇగో, సో ఇదే జాట్ 2 ఇస్ అనౌన్స్మెంట్. జాట్ 2 ఉండబోతుంది, ఈ సినిమా చేస్తాం. సో ఇది ఫుల్ ఎంజాయ్ మూమెంట్. ఎందుకంటే బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన జాట్ మూవీ, ఆ సాంగ్స్ కానీ, మేకింగ్ కానీ, సినిమాటోగ్రాఫ్ కానీ, ఆ సినిమాలో ఉండే సీక్వెన్స్, యాక్షన్ సీక్వెన్స్ అండ్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ బ్లాక్ బస్టర్. సో రణదీప్ కూడా విలన్ అని కేరళలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అంతకుముందు చేసినా కూడా దాని పేరు మాత్రం ఈ సినిమాతోనే, ఎందుకంటే ఆ విలనిజం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక గద్దర్కు ముందు ఒక్క హిట్ లేదు దాదాపు 20 సంవత్సరాల దాకా. కానీ గద్దర్ 2 ద్వారా 500 కోట్ల క్లబ్లో చేరిన సన్నీ డియోల్ సో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. గోపిచంద్ ఫస్ట్ బాలీవుడ్ మూవీ పెద్ద హిట్. తమన్ జాడ్తేం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. టీన్ టీన్ టీన్. సో మనం చూసుకున్నట్టయితే ఇటు మ్యూజికల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమా మేకింగ్, సో మైత్రి మూవీ మేకర్కి బాగా హిట్ వచ్చింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ మైత్రి మూవీ మేకర్స్, సో ఈ రెండు బ్యానర్ కలిపి తీసిన జాట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. సో అసలు మైత్రి మూవీ మేకర్స్కి నెలకు 2-3 సినిమాలు వస్తున్నాయి. సో ఎవ్రీ మంత్ సినిమాలు. సో వాళ్ళ లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో ఇప్పుడు ఈ జాట్ మూవీ బాలీవుడ్లో ఒక సునామీ లాగా ఉంది కాబట్టి పార్ట్ 2 అనౌన్స్మెంట్ చేసిర్రు. ఆ షూటింగ్ ఎప్పుడు ఉంటుందో ఇంకా వివరాలు రాలేదు. మొత్తానికైతే గోపిచంద్ మల్లేని ఈ సినిమా ఫస్ట్ రవితేజకు ఇచ్చారట. సో రవితేజకు ఏదో ఇష్యూ వల్ల ఆ సినిమా నడవలేదు. అదే స్టోరీ జాట్ సినిమా రూపొందించిన కథనాలు వినిపిస్తున్నాయి. సో మొత్తానికైతే సన్నీ డియోల్కి ఆ పర్ఫార్మెన్స్, ఆ ఏజ్కి, ఆ యాక్షన్కి, ఆ బాడీకి సూట్ అయింది, మస్తు సూట్ అయింది. సో నాకు బాగా నచ్చింది జాట్ మూవీస్. చూడండి థియేటర్కి వెళ్ళి, సో లేదా ఓటీటీకి వచ్చేదాకా ఆగండి. సో నాకైతే సినిమా బాగా నచ్చింది ఈ సినిమా. సో ఇది ఈరోజు చెప్పే టాపిక్ ఇది. జాట్ మూవీ మళ్ళీ వస్తుంది. ఈ ఛానల్ కొత్త వస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.